వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి ఒక హై స్పీడ్ రైల్ నెట్వర్క్ రాబోతా ఉంది. గతంలో కూడా మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. అయితే దానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మరలా రిలీజ్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, హైదరాబాద్ నుంచి అమరావతి రాజధాని మీదుగా చెన్నైకి ఒక హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ డిసైడ్ అయింది. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత అనేక రంగాలు ప్రైవేటైజేషన్ చేశారు. ఆ రంగాలు బాగుపడ్డాయి. కానీ రైల్వేల ప్రైవేటైజేషన్ అయితే చేయలేదు. కొన్ని ట్రైన్స్ మాత్రమే ప్రైవేట్కి అప్పగించారు. ఇక రైల్వేల అభివృద్ధి దాదాపుగా 30 సంవత్సరాల పాటు నిలిచిపోయింది. అయితే గడిచిన 6 సంవత్సరాలుగా రైల్వేలో కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెడతా ఉంది. రైల్వే నెట్వర్క్ వ్యవస్థను మొత్తాన్ని ఆధునీకరించాలంటే 50 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుద్దని నిపుణుల నివేదిక తేల్చింది. మరి 50 లక్షల కోట్ల రూపాయలు ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ప్రతి సంవత్సరం 3 లక్షల కోట్ల రూపాయలతో రైల్వేలను అభివృద్ధి చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే చెన్నై మెడ్రాస్ 3వ లైన్ కూడా నిర్మించే కార్యక్రమం వేగంగా జరుగుతూ ఉంది. ఇక హై స్పీడ్ కారిడార్స్ కూడా రంగంలోకి రాబోతా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నైకి ఈ హై స్పీడ్ కారిడార్స్లో ప్రత్యేకంగా నిర్మించే హై స్పీడ్ కారిడార్స్లో రైళ్ల వేగం గంటకు 350 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే విధంగా ఈ కారిడార్స్ నిర్మించబోతా ఉన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైల్వే లైన్స్ గంటకి 120 నుంచి 130 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే తట్టుకునే విధంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే గంటకు 60-70 కిలోమీటర్ల వేగం తగ్గించాల్సి వస్తూ ఉంది. అందువల్ల ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాకుల మీద రైళ్లు గరిష్ట వేగం 180 కిలోమీటర్లు 160 కిలోమీటర్లు ఉన్నా కూడా వందే భారత్ లాంటి రైళ్లు కూడా సగటున 70 కిలోమీటర్ల మించి ప్రయాణం చేయలేకపోతాం. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే 110-120 అట స్పీడ్ టచ్ అవుతా ఉంది. మిగతా ప్రాంతంలో కుంటుకుంటూ పోతా ఉన్నాయి. అందువల్ల రాబోయే రోజుల్లో హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా గుంటూరు, ఒంగోలు, తిరుపతి, మెడ్రాస్ ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ అందుబాటులోకి రాబోతా ఉంది. సిఆర్డిఏ పరిధిలోనే 147 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ కొత్తగా రాబోతా ఉంది. ఇందుకు దాదాపుగా 444 ఎకరాల భూమి అవసరం అవుతుందనే డిపిఆర్ రైట్స్ అనే సంస్థ డిపిఆర్ కూడా సిద్ధం చేసింది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ పనులు కూడా కేంద్ర ప్రభుత్వం టెండర్స్ పిలవబోతా ఉంది. ఈ కారిడార్ కనుక పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ఒక హబ్గా ఏర్పడబోతా ఉంది. తెలంగాణ నుంచి అమరావతి మీదుగా చెన్నైకి, కోల్కతాకి, ఇటు దేశంలో ఏ ప్రాంతానికైనా బందర్ పోర్టుకి కనెక్టివిటీ మరింత పెరగడంతో పాటు వేగవంతం కాబోతా ఉంది. సరుకు రవాణా, తర్వాత ప్రయాణికుల రవాణా, ఈ సదుపాయం రాబోయే 3 సంవత్సరాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని మీద ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.